నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. మీషో నుండి తెప్పించిన జిప్ ఉంది కదా, అది యూజ్ చేసి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ అయితే కుట్టడానికి శ్రీకారం చుట్టాను అనమాట. ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, అది పండు మిరప రెడ్, చాలా బాగుంది. దానికి ఒక లైనింగ్ తీసుకున్నాను, అలానే ఒక ఫోమ్ షీట్ తీసుకున్నాను. ఫోమ్ షీట్ హైదరాబాద్ మా బావ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మరీ తెచ్చాను. అది తెచ్చి అప్పుడే 1 year కూడా అయ్యింది. నేనైతే వెడల్పు 16 ఇంచులు, పొడవేమో 12 ఇంచులు తీసుకున్నాను. అవే సైజెస్లో మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, అలానే ఫోమ్ షీట్ కూడా రెండేసి కట్ చేసుకున్నాను. ఒక మెయిన్ క్లాత్, ఫోమ్ షీట్, లైనింగ్ వేసి చుట్టూ కుట్టుకోవాలి. అలానే 2 షీట్లు ప్రిపేర్ చేసుకోవాలి. అటు ఇటు జిప్స్ కోసము కింద నుండి 8.5కి మార్క్ చేసుకొని అక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిల్లో పెద్ద పీస్ తీసుకొని దానిపైన జిప్ ఏమో రివర్స్లో పెట్టుకొని దానిపైన లైనింగ్ 9 ఇంచుల పొడవు, 12 ఇంచుల వెడల్పుతో తీసుకోవాలి. ఇప్పుడు దానిపైన పొడవున స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. అప్పుడు పైకి వస్తుంది. పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పార్ట్ ఉంది కదా పైనది, జిప్కి ఇంకొక వైపు 9 ఇంచుల పొడవు, 12 ఇంచుల వెడల్పుతో ఇంకొక లైనింగ్ పెట్టుకొని జిప్ కింద పెట్టుకోవాలి. జిప్ పైనేమో మనం కట్ చేసుకున్న చిన్న పీస్ ఉంది కదా, అది పెట్టుకొని స్టిచ్ చేసుకొని తిరిగి తిప్పిన తర్వాత మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలానే ముందు వెనక 2 అయితే రెడీ చేసుకోవాలి. నేను 2 పెడుతున్నాను. ఇప్పుడు బయట కుట్టడం అయితే అయిపోయింది. లోపలైతే నేను 2 పాకెట్స్ పడుతున్నాను. 2 పాకెట్లకి 3 లైనింగ్ పీసులు అయితే కావాలి. 12 పొడవు, 16 వెడల్పుతో 3 లైనింగ్ పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఒక లైనింగ్ పీస్ కి పైన 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని పార్ట్ మార్క్ చేసుకొని 8.5 ఇంచులకి అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే జిప్ వెడల్పు 8.5 ఇంచులు ఉంది. 9 ఇంచుల పొడవు వెడల్పుతో ఒక లైనింగ్ పీస్ తీసుకొని జిప్కి అయితే అటాచ్ చేసుకోవాలి వెనకాల. ఇంకొక లైనింగ్ కి 5 ఇంచుల పొడవు వెడల్పుతో 3 వైపులా స్టిచ్ చేసుకోవాలి, అంటే ఒక పాకెట్ లాగా. ఇప్పుడు 2 మెయిన్ జిప్పులు తీసుకోవాలి. ఆ 2 మెయిన్ జిప్పులకి ఈ 3 లైనింగ్ క్లాత్లు అటాచ్ చేసుకోవాలి. ప్లెయిన్గా ఉన్నది మాత్రం మధ్యలో వచ్చేలా చూసుకోవాలి. అటు ఇటు పాకెట్స్ ఉన్నవి పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల పాకెట్స్ కుట్టడం కూడా అయిపోయింది. ఇప్పుడు కింద బేస్ కోసం అయితే 10 ఇంచులు వెడల్పు, 5 ఇంచులు పొడవుతో 2 మెయిన్ పీసులు, 2 లైనింగ్ పీసులు, ఒక ఫోమ్ షీట్ అయితే కట్ చేసుకొని చుట్టూ కుట్టుకొని మెయిన్ క్లాత్ కి చుట్టూ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ బయట పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోపల పార్ట్ కూడా పైనుంచి ఒక 1.5 ఇంచ్ వదిలేసుకొని కింద నుంచి మొత్తం పొడవునా కుట్టేసుకోవాలి. 32 ఇంచుల పొడవు, 4 ఇంచుల వెడల్పుతో ఒరిజినల్ పీసు, లైనింగ్ పీసు కలిపి బెల్ట్ లా కుట్టుకోవాలి. దాన్ని జిప్పు చుట్టూ కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండిల్స్ కోసం అయితే 4 ఇంచుల వెడల్పు, ఎంత పొడవు కావాలో చూసుకొని అంత పొడవు ఒరిజినల్, లైనింగ్ కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండిల్స్ ని హ్యాండ్ బ్యాగ్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోపల పాకెట్స్ లో ఒక పాకెట్ ను ఓపెన్ చేసి హ్యాండ్ బ్యాగ్ ని అయితే మొత్తం దాంట్లో పెట్టాలి. దాంట్లో పెట్టి చుట్టూ కలిపి కుట్టేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కలిపి కుట్టేసిన తర్వాత లైనింగ్ అయితే తిరగేసుకోవాలి. తిరగేసి కింద 3 లైనింగ్లు కలిపి కుట్టేసుకోవాలి. ఒకవేళ ఈక్వల్ గా లేకపోతే సమానంగా కట్ చేసుకొని అప్పుడు కుట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అంతా లోపలికి పెట్టేసుకోవాలి. ఇంకేముంది, హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం కుట్టేసిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ చూసి అయితే చాలా హ్యాపీ అయ్యాను. నేనే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా చూసి చాలా బాగా కుట్టావని చెప్పారు. అందరూ బాగుంది బాగుంది అంటుంటే నాకు రెక్కలు వచ్చేసాయి. నాలో కూడా టాలెంట్ ఉందనమాట. నేనేమి నా ఓన్ గా కుట్టేలేదు, నేను కూడా యూట్యూబ్ లో చూసే కుట్టాను. నేను ఎక్కువ యూట్యూబ్ లోనే చూసి కుడతాను. ఎవరిని అడగకుండా యూట్యూబ్ లో చూసి అర్థం చేసుకొని మనకు మనమే కుట్టుకోవచ్చు ఈజీగా. ఇది 3 days అనుకుంటా కుట్టాను. రోజు కొంచెం కొంచెం కుట్టేదాన్ని. ఒక రోజు ఏం చేశానంటే మధ్యాహ్నం 1 గంట నుండి నైట్ 7:30 వరకు కుడతానే ఉన్నాను. మిషన్ దగ్గర నుండి లెగిసిన తర్వాత కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఏంట్రా అనుకునేసరికి నాకు ఫీవర్ వచ్చిందని అప్పుడు అర్థమైంది. ఈ బ్లౌజ్ పీస్ కి దారాలు వచ్చేస్తున్నాయి. అందుకని లోపలంతా ఏం చేశానంటే నేను మళ్ళీ వేరే క్లాత్ పెట్టి దారాలు ఉడకుండా కుట్టాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అయినా ఓకే. ఎలా అయితేనే హ్యాండ్ బ్యాగ్ అయితే కుట్టేశాను. మా అమ్మగారు అయితే వాడేస్తున్నారు కూడా. ఎలా ఉందో కామెంట్ చేయండి.